సుందరాకాండ ఏకత్రింశः సర్గः. హనుమంతుడు సీతకు రామచరితమును చెప్పుట. అటులా హనుమంతుడు పరిపరి విధములా తలపోసి కర్తవ్యమును నిశ్చయించుకొని సీతాదేవి సమీపముననిట్లు మధురముగా పలికెను. శ్రేష్టములగు రథములు, ఏనుగులు, గుర్రములు విస్తారముగా గల దశరథుడను మహారాజు ఉండెను. ఆయన పవిత్ర చరిత్రము కలవాడు, దాతగా గొప్ప కీర్తి నందినవాడు, రుజు స్వభావము కలవాడు, పరాక్రమశాలిగా ప్రసిద్ధి పొందినవాడు, గుణములచే రాజర్షులందరిలో శ్రేష్ఠుడు, తపముచే ఋషులకు సాటి అయినవాడు, చక్రవర్తుల వంశమున పుట్టినవాడు, బలమున దేవేంద్రునితో సమానుడు, అహింసాధర్మమందు మక్కువ కలవాడు, ఉదాత్త స్వభావుడు, దయాళువు, విఫలముగాని పరాక్రమము గలవాడు, ఇక్ష్వాకు వంశమున ప్రధానుడు, సంపద కలవాడు, ఆశ్రితుల సంపదను పెంపొందించువాడు. ఆ రాజశ్రేష్ఠుడు సాముద్రిక శాస్త్రమున చెప్పబడిన సకల రాజ లక్షణములు కలవాడు, గొప్ప కాంతి కలవాడు, చతుస్సాగర పర్యంత భూమండలమున ప్రసిద్ధుడు, సుఖకరుడు, సుశికుడు, సుఖితుడు. ఆ రాజునకు చంద్రబింబమును బోలు ముఖము గలవాడు, సకల ధర్మ విశేషముల నెరిగినవాడు, విలుకాండ్రలలో శ్రేష్ఠుడు, ప్రీతిపాత్రుడగు రాముడను జ్యేష్ఠపుత్రుడు కలడు. శత్రువులను సంతాప మొందించు రాముడు తన క్షత్ర ధర్మమును తాను కాపాడుకొనువాడు, తన బంధువులను కాపాడువాడు, జనులెల్లరినీ రక్షించువాడు, ధర్మమును కాపాడువాడు. అట్టి వీరుడగు రాముడు సత్య ప్రతిజ్ఞ కలవాడు. రుద్రుడాగు తండ్రి మాట వలన భార్యయగు సీతతో సోదరుడగు లక్ష్మణునితో నడవికిపోయెను. ఆ మహారణ్యమున వేటాడు సందర్భమున రాముడు కామరూపులు సూరులగు పెక్కండ్రు రాక్షసులను చంపెను. రావణుడు జనస్థానమున రాక్షసులు మరణించుట, కరదూషణలు మడియుట వినినవాడై కోపముతో మాయామృగరూప యగు మారీచుని చూచి రాముని మోసం పుచ్చి సీతనపహరించెను. రాముడప్పుడు శీలవతియగు సీతాదేవికై వెదకుచు ఆ అడవిలో సుగ్రీవుడను వానరునితో చెలిమి చేసెను.